హాయ్ అండి. ఈరోజు మనం గోబీతోటి ఇన్స్టెంట్ పికిల్ పెట్టుకుందాం. ఒక పువ్వు తీసుకున్నాను నేను. దీన్ని మనం కట్ చేసుకుందాం. దీనికి అన్ని కాడలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకున్నాను. ఇలా తీసుకోవాలి మనం. ఇట్లా అన్నీ ఒక్కొక్క పువ్వు విడ తీసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని కూడా మనం కొంచెం ఈ కాడలు వదలకండి, చాలా బాగుంటాయి పికిల్లో. ఇట్లా ముక్కలుగా తరుక్కోవాలి. ఇట్లా పూలు విడదీసి తరుక్కుంటే ఏంటంటే డైరెక్ట్గా ఇలానే పెట్టేసుకుందాం మనం. ఇట్లా ఈ విధంగా తరుక్కోవాలి, ఇలా తరుక్కోవాలి. వీటి లోపల పురుగులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకొని తరుక్కోవాలి. 1, 2, 3 సార్లు చూసుకొని తరుక్కోవాలి. ఇప్పుడు వీటిని నార్మల్ వాటర్లో వేద్దాం. ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్లో వేద్దాం. ఒకసారి పైన వాష్ చేసుకోండి. అంత మందులు కొడతారు కదా బాగా. సన్న కాడలు కూడా తరిగేసాను. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇగో ఇలా కడుక్కోవాలండి, బాగా రుద్ది కడగాలి. అట్లనే పువ్వు నలగకూడదు, పువ్వు నలగకుండా కడుక్కోవాలి. ఇట్లా కస్స శబ్దం వస్తుంది ఇప్పుడు. ఫ్రెష్గా ఉన్నాయి, ఒక్క పురుగు కూడా రాలే నాకు. నీళ్ళని వడగట్టేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ నీళ్ళు తెచ్చుకున్నాను. ఇప్పుడు అవి 2 టైమ్స్ కడిగాను. ఇది మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తెచ్చుకున్నా. పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని మళ్ళీ వీటిని ఒకసారి ఇట్లా ఒక 2-3 నిమిషాలు వీటిలలో ఉంచాలి, పసుపు నీళ్ళలో. ఒక 3-4 మినిట్స్ అయినా పర్వాలేదు, 5 మినిట్స్ ఉంచినా ఏం కాదు. పువ్వు కూడా మంచిగా విచ్చుకుంటుంది. ఇలా కడుక్కోండి. ఇట్లా వేళ్ళతో ఇట్లా కడగండి. కడిగి ఇట్లనే ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి దీన్ని. ఎందుకంటే లోపల ఏమన్నా మందు అవశేషాలు ఉంటే పసుపు వల్ల, సాల్ట్ వల్ల పోతాయి. సాల్ట్ వేయలేదు ఇంకా, నేను వేస్తాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ మళ్ళీ ఏం చేయాలంటే చెట్లో పోసుకోవచ్చు. మనం చిన్న కుండీలలో మొక్కలు పెంచుకుంటాం కదా, వీటిలలో కాల్షియం వాటరు లేకపోతే మందు కొట్టిన వాటరు, అవి చెట్లకి చాలా మంచిది, మొక్కలకి. ఇది ఉప్పు పసుపు వేసి కడిగినవి. మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుందాం. ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే వీటిలలో పురుగులు మందులు కొడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా, లేకపోతే మన లోపల ఆర్గాన్స్ పాడైపోతాయి. ఇంకా దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం వడగట్టే దాంట్లో వడగట్టుకోవాలి. ఇట్లా తీసుకొని ఇప్పుడు ఈ జాలీతోటి మనం దీంట్లో స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా క్లాత్ వేసుకొని మనం దీని మీద ఇప్పుడు మనం కడుక్కున్నవన్నీ ఇట్లా కొంచెం సేపు తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వాటర్ కొంచెం పీల్చేస్తుంది కదా క్లాత్. మంచి చక్కగా డ్రై అయినాయి క్యాలీఫ్లవర్. మరి తడి మీద పెడితే ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒక పూట ఉంటే వాసన వస్తాయి. అందుకని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఇట్లా బట్ట మీద వేసేసి తుడిచాను. ఒక 1 అవర్ ఇట్లా ఉంచుకున్నా పర్వాలేదు మనం, ఎందుకంటే డ్రై అయిపోతాయి క్యాలీఫ్లవర్. చక్కగా ఒక్క చుక్క కూడా వాటర్ లేవు. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. పసుపు, ఇది పచ్చళ్ళ ఉప్పు, మ్యాంగో పచ్చడి అట్లా పెట్టుకుంటాం కదా, ఆ పచ్చళ్ళ ఉప్పు ఇది. మీరు తినేదాన్ని పట్టేసుకోండి. కొంచెం కాకపోతే కొంచెం ఎక్కువ పడుతుంది మీరు అనుకున్న దానికంటే. 2.5 వేసాను. కారం వేసుకుందాం. ఇది బళ్ళారి కారం. కాయలు చాలా పెద్దగా ఉంటాయి కానీ కారం తక్కువ ఉంటుంది, రెడ్గా ఉంటుంది కారం. పచ్చళ్ళ కారం అంటారు దీన్ని. 1 మీరు తినేదాన్ని పట్టేసుకోండి. 5 స్పూన్స్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం ఇలా కొంచెం ఇట్లా కలుపుకొని ఇట్లా కలుపుకోవటం వల్ల ఏంటంటే ముక్కలకి మంచిగా పడతాయి. ఈ పచ్చళ్ళ ఉప్పులో ఇట్లా ఉండలు ఉంటాయి, ఇట్లా పిసుకుంటాయి, అయినా కరుగుతాయి ఇవి. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది దీనికి. ఈలోగా మనం దీన్ని ఇలా కలిపేసుకొని కొంచెం ఉప్పు పడతాయి కదా, ఉప్పు కారాలు ఇలా పెట్టేద్దాం. చక్కగా అన్నిటికీ పట్టినాయి. దీన్ని మనం ఒకవేళ ఉప్పు తక్కువ అయితే టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ ముందే వేసేయకండి ఉప్పులు. మూత పెట్టేసుకొని మనం ఈలోగా దీనికి కావాల్సిన ప్రిపరేషన్ ఇంకొంచెం ముందు చేసుకుందాం. రండి. ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. దీని మీద ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ అండ్ ఎక్కువ ఉంచుకున్నా పర్వాలేదు, మనం కొంచెం వేయించుకొని కొట్టుకున్నా పర్వాలేదు.
మెంతులు ఒక స్పూన్ 2 స్పూన్స్ వేసాం కదా, ఇవి వేయించుకుందాం మనం ఇప్పుడు. గోల్డెన్ బ్రౌన్లోకి వేగాలి. ఇవి మంచిగా వేగినాయి చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి వేగినాయి. ఇప్పుడు మనం ఒక 30 స్పూను ఆవాలు, మనం రోట్లో ఉన్న నూరుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు. మిక్స్ చేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది, భలే అరోమా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, చక్కగా వేగినాయి. మూకుడు వేడిగా ఉంటుంది కదా ప్యాను, ఈ వేడిగా ఉన్న ప్యాన్లో కాస్త ఇలా అదిపుదాం. మిక్సీ గిన్నెలో వేస్తున్నాం. కొంచెం చల్లారిన తర్వాత వేయండి. ఈ 4 వెల్లిపాయలు వేసుకుందాం. ఇన్స్టెంట్ కాబట్టి కొంచెమే పడుతుంది. మీకు కొంచెం ఎక్కువ తింటాను అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మరి మెత్తగా పేస్ట్లా చేయకుండా కొంచెం ఒక చెక్కగా దంచుకోండి. ఇంకా ఇలా దంచుకోండి, చాలు దంచింది, కొంచెమే. ఇది ఇలా తీసేసుకుందాం. దీన్ని వేసేస్తున్నాం. మనం మిక్సీ చేసుకొచ్చుకున్న మెంతులు ఆవు పిండి, ఇది మెంతులు ఆవాలు వేయించి పెట్టిన పిండి ఇది. వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది. వీటిని మనం కలిపేసుకుందాం. అప్పుడే తేమ వస్తూనే ఉంది చూడండి, తేమ మెత్తగా అయిపోయినాయి. ఇందాక పొడి పొడిగా ఉన్నాయి కదా, ఇప్పుడు మెత్తగా అయిపోయినాయి చూడండి. ఇక మెత్తగా అయిపోయింది, ఇక గంటకు అతుక్కుంటున్నాయి. ఉప్పు కారాలన్నీ మెత్తగా అయిపోయినాయి, తడి తడిగా అయిపోయినాయి. తేమ చూడండి ఎలా వచ్చిందో, చక్కగా తేమ వచ్చింది కదా, చక్కగా వాటర్ ఊరినాయి. ఇప్పుడు మనం నిమ్మకాయ పోసుకుందాం. నిమ్మకాయని ఇలా అనండి, అంటే ఏమవుతుంది అంటే దీంట్లో రసం అంతా బయటకు వస్తుంది. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ చేసుకొని ఎవరైనా బంధువులు వచ్చినా టక్కన ఇంట్లో క్యాలీఫ్లవర్ ఉంటే ఒక్క నిమిషంలో చేయొచ్చు. ఇంకో చెక్క పిండుతున్నా, సీడ్స్ వస్తుంది. సీడ్స్ రానియకుండా వేసుకోండి, ఎందుకంటే పంట కింద పడితే ఆ చేదు వస్తుంది బాగా. పచ్చడి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చేదు విత్తనం వస్తుంది, అసలు ఆ టేస్ట్ మారిపోతుంది. ఇలా తీయటం వల్ల ఏమవుతుందంటే మొత్తం రసం వస్తుంది బయటికి. ఒక నిమ్మకాయ వేసాను, ఇంకో నిమ్మకాయ ఎంత పడుతుందో చూద్దాం, క్వాంటిటీని బట్టి వేసుకుందాం. ఇంకోటి, నిమ్మకాయలో రసాన్ని బట్టి కూడా ఇన్నన్ని నిమ్మకాయలు చెప్పలేం, ఎందుకంటే కొన్ని నిమ్మకాయలో రసం ఉండదు, కొన్ని నిమ్మకాయలో రసం ఉంటుంది. వీటిలలో మాత్రం రసం బాగానే ఉంది. ఇప్పుడు 1.5 వేసాను కదా, ఇవన్నీ రేపు పొద్దుడికైతే పుల్లగా ఉంటాయి చక్కగా. ముక్కలు, ఉప్పు, కారం, పులుపు, స్పైసెస్ అన్నీ బట్టి ఉంటాయి. నాకు 1.5 చెక్క పట్టింది, ఇంకొంచెం పడుతుందేమో చూస్తా, ఇంకొక చెక్క. ఇంకొక హాఫ్ చెక్క పడుతుంది. మొత్తం మనకి 2 నిమ్మకాయలు పట్టినట్టు. 2 నిమ్మకాయలు వేసాను, 4 చెక్కలు. బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉంది. ఆయిల్ వేస్తున్నాను, కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్, కొంచెం వెట్టుగా ఉంటుంది. దాదాపు 12-13 స్పూన్లు వేసాను ఆయిల్. ఆవాలు, జీలకర్ర, ఆవాలు 1.5 స్పూను, జీలకర్ర 1.5 స్పూన్, ఎండుమిర్చి. మనం ఇందాక కొట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది 1 అర స్పూన్. మెంతులు ఉన్న ఆవు పిండిది. ఇంగువ, దీని మీద కొంచెం వేస్తున్నా ఇంగువ. కరివేపాకు ఆఫ్ చేసుకుందాం. ఈ ఇంగువ మీద మనం ఇది పోసేసుకుందాం. దీంట్లో వేసుకొని మంచి తాలింపు వేసాం కదా, మిరపకాయలు కరకరలాడుతున్నాయి. ఎలా ఉంది పచ్చడి? ఇది చపాతీల్లోకి బాగుంటుంది, పుల్కాల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఉప్మాలోకి బాగుంటుంది, ఉప్పుడు పిండిలోకి బాగుంటుంది. అసలు దేంట్లోకి బాగుండదండి ఈ పచ్చడి, అన్నిట్లోకి బాగుంటుంది.
మీకు కొంచెం ఆయిల్ తక్కువైతే నూనె వేసుకోండి. రేపు పొద్దుటికి ఇంకా ఊట వస్తుంది దీంట్లో. లేదు అంటే కనుక మీరు ఇది డిష్ అవుట్ చేసేసుకొని మీరు ఈ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తినండి. చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ పికిల్ ఎలా ఉంది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టెంట్ పికిల్, అప్పటికప్పుడు చేసుకునే పికిల్ ఇది. చాలా టేస్ట్ ఉంటుంది. చేసుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.